రేవంత్ రెడ్డికి చుక్కెదురవుతుంది. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది సార్. 8వ తేదీ అక్టోబర్న కోర్టు తీర్పు ఉంది ఇదే అంశంలో జియో 9 మీద. సో అదే క్రమంలో ఎన్నికలు నిర్వహించద్దని చెప్పి కూడా కోర్టు చెప్పినట్టు చెప్పి ఈటెల అయితే మాత్రం మొత్తానికి మీరు తొందరపడవద్దు, ఎవరు కూడా ఈ ఎన్నికలు ఇప్పుడిప్పుడే జరిగే పరిస్థితి లేదని కామెంట్ చేయడం కావచ్చు, ఖర్చులు పెట్టుకోవద్దని చెప్పడం ఎట్లా చూస్తుంది? అంటే ప్రజల అమాయకులు, చట్టం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళతో ఆడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి తమాషాలు చేస్తున్నాడు. వాస్తవంగా లీగల్గా ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నా, చట్టం గురించి ఏమాత్రం తెలిసినా, గతంలో సుప్రీంకోర్టు తీర్పులకు ఉన్న విలువ గురించి కొంచెం తెలిసినా కూడా ఎవరైనా చెప్పగలుగుతారు కోర్టు స్టే ఇస్తుంది అని చెప్పి. షెడ్యూల్లో వచ్చినంత మాత్రాన నీకు సుప్రీంకోర్టు తీర్పులకు అగెనిస్ట్గా ఎన్నికలు జరుపుతానంటే ఎందుకు ఒప్పుకుంటుంది కోర్టు? రాజ్యాంగాన్ని నేను ధిక్కరిస్తా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాజ్యాంగాన్ని నేను ధిక్కరిస్తా అంటే ఊకుంటుందా? ఇవి రాజ్యాంగాన్ని రక్షించే సంస్థలు. న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఒక ముఖ్యమైన అంగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి ఎన్నికలు జరగవు. 8వ రోజు ఖచ్చితంగా స్టే వస్తుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కోరుకున్నది కూడా అదే. రేవంత్ రెడ్డి ఎన్నికలు జరగాలనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ రావాలని కూడా అనుకోవట్లేదు. నిజంగానే బీసీలకు రిజర్వేషన్ రావాలి అని రేవంత్ రెడ్డికి ఉంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కదా, అది పార్లమెంటుకు బిల్లు పెట్టమని చెప్పి పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి దగ్గర. అవును, రేవంత్ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉన్నది. చంద్రబాబు నాయుడుని పట్టుకొని మోడీ దగ్గర పోయి నిజంగానే తెలంగాణ ఇంట్రెస్ట్, బీసీల పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు తమిళనాడు కదా షెడ్యూల్లో పెట్టుకున్నట్టుగా 9th షెడ్యూల్లో ఎందుకు చేయించావు? ఈ దొడ్డి మార్గాలు ఎందుకు, అడ్డదారులు ఎందుకు? ఇక్కడనేమో బీసీల పట్ల నేను ప్రేమతో ఉన్నా అని చెప్పడానికి ఆర్డినెన్సులు, జీవోలు, తమాషాలు, పూలు జల్లుకోవడాలు ఇదంతా చేస్తాడు. ఎట్ ది సేమ్ టైం తన కుడిభుజం లాంటి అనుచరుణ్ణి కోర్టుకు పంపించి స్టే తీసుకోమంటాడు. ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ 30 లోపల ఫలితాలు ప్రకటించాలని చెప్పింది కాబట్టి దాని నుంచి ఎట్లా బయటపడాలి మరి? కాబట్టి స్టే. ఇవన్నీ ప్రజలకు అర్థం కావాలి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది సార్. ఉన్నా కూడా ఎన్నికలు జరగవు. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత కోడ్ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం మాత్రం జూబ్లీహిల్స్ మీద బాగా ఫోకస్ చేసింది, విపరీతంగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు సార్? అంటే ఇప్పుడు అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కొత్త స్కీములు కొత్తవి అనౌన్స్ చేయకూడదు. కానీ పాత ఏవైతే రొటీన్గా నడుస్తూ ఉంటాయి, ఇప్పుడు డ్రైనేజ్ ఉంది, నువ్వు ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి డ్రైనేజ్ క్లీన్ చేయొద్దంటారా? అవును, కొన్ని ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, ఒకడ బ్రీచ్ అవుతుంది, నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి, చేయొద్దని అంటారా? కాబట్టి మెయిన్గా అర్బన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే శానిటేషను, డ్రైనేజీ, మంచినీళ్ళు, ఇవన్నీ ఎమర్జెన్సీ. కరెంటు, స్ట్రీట్ లైట్లు, దీనికి కోడేం అడ్డం ఉండదు. కొత్తగా ఏదైనా జూబ్లీహిల్స్లో ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తానంటే అది కోడ్కు ఉల్లంఘన అవుతుంది. కానీ రొటీన్గా జరిగే మున్సిపల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, మా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ సంబంధించిన పనులు, వాళ్ళకు ఉండే సమస్యలే. గ్రేటర్ పరిధిలో కోడ్ లేదు సార్. జూబ్లీహిల్స్లో విపరీతమైన అభివృద్ధి కోసం అయితే మంత్రులంతా 3 మంత్రులు ఇక్కడే పెడతారు, ఖర్చు పెడతారు. ఇవన్నీ